సో ఇడ్లీలు చూడండి టపా 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 అని వెళ్తున్నాయి. సో దిస్ ఇస్ చట్నీ అద్దరిపోయిందబ్బా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ద థింగ్ ఈస్ టుడే ఇట్ ఈస్ అ బ్రేక్ఫాస్ట్ రైడ్, వెరీ వెరీ షార్ట్ రైడ్. ఇట్స్ బిన్ వెరీ లాంగ్ టైమ్ ఒక రైడ్ చేసి మనం. సో యా, లింగయ్య టిఫిన్స్ అని మెహదీపట్నం దగ్గర ఉంది, అక్కడికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇడ్లీ బాగుంటుందంట, చట్నీ ఇడ్లీ చాలా బాగుంటుందంట. లెట్స్ ట్రై దట్. A golden sparrow. Come on, buddy. Golden sparrow. So far so good. So this is going to be a very short mini vlog. From here it's around 13 or 15 kilometers only. Basically వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేయడమే. క్లైమేట్ మాత్రం చిత్త కొట్టింది. ఏముంది, లాంగ్ రైడేస్ ఉంటే భలే ఉంది అసలు. రాహుల్ నన్ను అడిగిన, యూ రిమెంబర్ రాహుల్ బ్రో, బట్ హీ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్. హీ విల్ కమ్ బ్యాక్ ఓన్లీ ఆన్ ది నెక్స్ట్ మంత్ ఓన్లీ సెట్. సో దెన్ యా, ఐ థాట్ వై ప్లాన్ ఆఫ్టర్ దట్. ఈలోపు మళ్ళీ ఇలాంటి ఒక రోజు ఉంటే చూద్దాం, బాగుంటే. We are now 21 minutes, 12 kilometers. Let's go. Namaste and hello. కొంచెం కొంచెం సన్ రైజ్ అవుతుంది. క్లౌడీ డే. బ్రేక్ఫాస్ట్ చేసి వెల్సి క్లౌడీగా ఉంటే ఒక ప్లేస్ చూపిస్తా, బాగుంటుంది. చాలా రోజుల తర్వాత వర్షం పడింది హైదరాబాద్లో. యాక్చువల్లీ ఇంకా కొన్ని రోజులు వర్షాలు ఇలా ఉంటాయి అన్నారు, చూడాలి. వర్షం పడడం పెద్ద ఇష్యూ కాదు, కానీ వర్షం పడ్డ తర్వాత ఎండ వస్తుంది చూసారా, దూరం తీర్చేస్తుంది. ఇది దుర్గం చెరువు ఫ్లైఓవర్. ఇది బ్యాక్ సైడ్ వెళ్తే దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. ఇటు సైడ్ జూబ్లీ హిల్స్ సైడ్ నుంచి కేబీఆర్ పార్క్, ఐ థింక్ అటు సైడ్ నుంచి వెళ్తున్నాం మనం అప్పుడైతే. కలరా కొట్టాలంటే ఒక చిన్న స్ట్రెచ్ అన్నా కొడతాం అనిపిస్తుంది బండి. క్లైమేట్ చాలా బాగుంది కాబట్టి. సిటీలో నన్నుసేపు అసలు కొట్టలేము అనుకో, ఏదో దాంట్ నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంటాడు. సో ఎదురుగుండా కనిపించేది కేబీఆర్ పార్క్. పీపుల్ ఆర్ వాకింగ్, ఇఫ్ యూ కెన్ సీ. ఏంట్రా ఇంత పొద్దున్న కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. కానీ జూబ్లీ హిల్స్ సైడ్ వస్తే మంచి గ్రీనరీ చల్లగా ఉంటుంది. సన్ రైజ్ అవుతుంది, అయిపోయింది. మబ్బుల నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు అయితే. సి నైస్ ఫ్లవర్స్ మ్యాన్.
ఆ ఏమంటారు, ఆ సన్షైన్ ఉంటుంది కదా, అలా రిఫ్లెక్ట్ అవుతుంటే భలే ఉంటుంది అది. కొంచెం కొంచెం వావ్, సూర్యుడు ఆ మబ్బుల నుంచి బయటకు వస్తుంటే భలే ఉన్నాడు. సో ఈ లింగయ్య టిఫిన్స్ అనేది మనం జనరల్గా ఇది ఆల్మోస్ట్ చాలా పాతదంట. ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి 30-40 years నుంచి టిఫిన్స్ అక్కడ సర్వ్ చేస్తున్నారంట. ఫేమస్ ఫర్ చట్నీ అండ్ ఇడ్లీ అంట. మనమైతే ప్లాన్స్ ఉన్నాయి కొన్ని రెగ్యులర్గా రైడ్ చేయడానికి. ఈ మే అయిపోయిందంటే మాత్రం మనం రెగ్యులర్గా కొన్ని రైడ్స్ చేయొచ్చు. మంత్లీ ఒక 2-3 రైడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎవ్రీ వీక్ ఏ షార్ట్ రైడ్ దొరికితే ఆ షార్ట్ రైడ్కి వెళ్ళిపోవడం అంతే. ఇంకా దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ప్లాన్. కొంచెం టైం దొరికినా లాంగ్ రైడ్ చేద్దాం. యాక్చువల్లీ కన్యాకుమారి రైడ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ దానికి లీవ్స్ కావాలి, టైం కావాలి. కొంచెం 1100-1200 kilometers ఉంది. అది కొంచెం 1 dayలో కొట్టాలంటే ఆలోచించాల్సి పనిది. This is how the sun looks when it shines. Cool. Nice. What is this, man? Virinchi People Hospital. It looks like a very old one. ఇక్కడ నుంచి మనం రైట్ పోవాలి. సో బియాండ్ ద ట్రాక్. ఇదేదో పెద్ద ఓల్డ్ హాస్పిటల్ లాగా ఉంది. రాయల్ ప్యాలెస్లో ఉంది బేసిక్గా. ఇది ఫస్ట్ అయితే బయట నేను చూస్తే హాస్పిటల్ ఉంది, కానీ బయట అయితే. విచ్ ఏరియా వీఆర్ ఇన్ రైట్ నౌ? ఖైరతాబాద్ దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇట్స్ ఏ ఓల్డ్ ఏరియా. సో యా, బేసిక్లీ ఇట్స్ లుక్ లైక్ దిస్ ఓన్లీ. హెల్మెట్ ముఖ్యం బిగులు. బాగుందా ఇటు సైడ్ రోడ్డు? చూసుకునే వాళ్ళు వచ్చేస్తున్నారు చూసేవాడి. నైస్ కలర్ మ్యాన్, నైస్ కలర్ కార్. మహేంద్ర. కామన్ సెన్స్ లేకుండా నడుపుతూ ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు అడగడు. 750 meters లింగయ్య టిఫిన్ సెంటర్. ఎక్కడున్నావు లింగయ్య? ఓ లింగయ్య, ఎక్కడున్నావు? ఓకే, ఆ జంక్షన్కి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. ఫైన్. ఎవడో ఫుడ్ పెడుతున్నాడే, మేక చెడు. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఎక్కడో ఇది బాబాయ్ లింగయ్య. ఇక్కడే ఎక్కడ ఉందబ్బా? ఇదిగో, దిస్ ఇస్ లింగయ్య టిఫిన్ సెంటర్. మనం బండి ఇక్కడ వాక్ చేసుకోవచ్చు. ఓ, ఫుల్ మస్తు జనం ఉన్నారబ్బా. అక్కడ పెడదాం క్రాస్లో, క్రిస్ క్రాస్.
దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద లింగయ్య టిఫిన్ సెంటర్. ఫుల్ మస్తు జనవన్. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, చూద్దాం. ఇడ్లీలు చూడండి టపా 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 అని వెళ్తున్నాయి. ఎంతమంది తింటున్నారు. చట్నీ చూడండి వస్తున్నది. ఇక్కడ వడ కూడా ఉంది, బాగా క్రిస్పీగా ఉంది వడ కూడా. తిందాం కూడా ఇప్పుడు, చూద్దాం, తిని చెప్తాం టేస్ట్ ఎట్లా ఉందో. బట్ జనాలు చూడు అసలనే ఎంతమంది ఉన్నారు. సో దిస్ ఇస్ తినేసి టేస్ట్ చేసి చెప్తాం ఎట్లా ఉందో. అనేది ఇక్కడ పెట్టు. చట్నీ అద్దరిపోయిందబ్బా. ఇడ్లీ కాదు కానీ చట్నీ మాత్రం తీసింది. చాలా బాగుంది. యూ షుడ్ ట్రై. సో అట్ ద ఎండ్ we should try at least once. Chutney chala bagunde, and we are ending this vlog. See you in the next one. Thank you.